నమస్తే అండి, నేను సునీతను. బెండకాయ కొబ్బరి ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన బెండకాయలు తీసుకున్నాను, లేతకాయలు అన్నమాట. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి. చాలామంది కొందరు వేసుకోరు, కొందరు వేస్తారండి. నేను ఉల్లిపాయ వేసే చేస్తాను బెండకాయని. ఒక కొబ్బరి చిప్ప అనమాట. ఇది తురుగుకుందాం. ఇవి కట్ చేసి మళ్ళీ చూపిస్తా. నూనె అయిపోయింది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టండి. పాన్లో ఆయిల్ వేసాను. నూనెకి సరిపడా, కూరకు సరిపడా కాస్త శనగపప్పు, కాస్త సాయిపప్పు, కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు, కాస్త జీడిపప్పు వేసుకుందామండి. ఇవన్నీ వేపుదాం. వేగిపోయినాయండి. కరివేపాకు వేసేసుకుందాం. ఇవి బెండకాయ కూరలో వేగినప్పుడు మెత్తబడిపోతాయండి. నేను అందుకే ఇవి వేగిన కరివేపాకు నేను జీడిపప్పులు తీసేస్తున్నాను. ఫైనల్లో వేసుకుందాం. కూర లుక్ బాగుంటుంది, ఇవి టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు పచ్చిమిర్చిను ఆనియన్స్ వేసేద్దాం. ఒక ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఈ మగ్గిన తర్వాత వెంటనే బెండకాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు ఇలా హాఫ్ బాయిల్డ్ అయినాయండి, చాలు. ఇప్పుడు బెండకాయలు వేసేద్దాం. కోసుకున్న బెండకాయలు వేసేస్తున్నాను. నేను ఇప్పుడు కడిగి కోసుకున్నానండి. జిగురు రావటం అలాంటివి ఏమి ఉండదు. వెంటనే ఉప్పు వేయకూడదు దీనికి. మూత పెట్టేద్దాం. లిడ్ పెడుతున్నానండి. మూత తీసి చూద్దామండి. బెండకాయ ముక్కలు మగ్గుతున్నాయి. ఇప్పుడు నిదానంగా కలుపుదాము. కూర అంతా అన్ని వైపులా కలయి తిప్పుకుంటూ ఉండాలి. సగం వేగినాయి కదండి. ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ వేసుకుందామండి. వేసుకుని కలుపుకుందాం. ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం పసుపు కారం వేసేసుకుందాం. ఉప్పు వేసేసాం కదా ఆల్రెడీ. నేను ఎప్పుడు ఇలాగే వండుతాను, ఎప్పుడు మరి జిగురు అయితే రాదు. చూసారా, పూర్తిగా మగ్గిపోయింది. పసుపు, కారం అండి కూరకు సరిపడా 1 స్పూను. ఇది కారం బెండకాయ ముక్కలు పట్టేసిన తర్వాత 1 నిమిషం ఆగిన తర్వాత మనం
కొబ్బరి వేద్దామండి, పెట్టేద్దాం. కారం అంతా పట్టేసింది కదండి. ఇప్పుడు కొంచెం ఈ కూర టేస్ట్ పెరగడానికి కోసం కొంచెం ధనియాల పొడి వేద్దాం. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. నేను వేస్తానండి. ధనియాల పొడి వేయటం వలన రుచి పెరుగుతుంది, ఆరోగ్యానికి కొంచెం మంచిది. అందుకు నేను అన్ని వేపుల్లోనూ వేస్తాను. ఇలా వేసుకున్నాం కదండి. నేను కొబ్బరిని తురమలేదండి, మిక్సీ పట్టేసాను. కాస్త కూరకు సరిపడా వేసుకుందాం. ఒక చెప్ప చూపించాను కదండి, అంత పట్టదులేండి ఈ కూరకి, చాలు. ఇది కొబ్బరి కలర్ పెరగాలంటే దాని మీద చిటుకుడు కొంచెం కారం లైట్గా వేసుకోవాలండి, కలర్ఫుల్గా ఉంటుంది. కొబ్బరి వేసిన తర్వాత అండి ఒకసారి అంత కలుపుకోవాలి. ఈ కొబ్బరి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచుకోక్కర్లేదండి. ఇప్పుడు మనం ముందే కరివేపాకును జీడిపప్పులు అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసేద్దాం. చూడండి, నేను ముందే తీసి పక్కన పెట్టాను. ఇలా వేయటం వలన కూర బాగుంటుందండి చూపులకి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఇది కూడా ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. అయిపోయిందండి, ఇంతేనండి. ఎంతో రుచికరమైన, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అండి రెడీ అయ్యింది. బౌల్లో సర్వ్ చేశాను. ఉంటానండి, బాయ్.